తిరిగి VCN న్యూస్ కి స్వాగతం. సంగీతం ఒక సముద్రం లాంటిదని, అనంతమైన సంగీతాన్ని పశుపక్ష్యాదులు కూడా ఆస్వాదిస్తాయని భీమవరం త్యాగరాజ మ్యూజిక్ అకాడమీ ఉపాధ్యక్షులు గన్నాబతుల శ్రీనివాస్ అన్నారు. భీమవరంలో 3 రోజుల పాటు జరిగే ప్రపంచ సంగీత దినోత్సవ వేడుకల బ్రోచర్ను గురువారం వెంకట్రామ థియేటర్ ప్రాంగణంలో ఆవిష్కరించారు. మావుళ్లమ్మ దేవస్థాన ట్రస్ట్ బోర్డు సభ్యులు అరసవల్లి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, భీమవరం కళలకు పుట్టినిల్లు అని, భీమవరంలో 3 రోజుల పాటు సంగీత దినోత్సవ వేడుకలను నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమ నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ, ఈ నెల 19, 20, 21 తేదీల్లో సంగీత దినోత్సవ వేడుకలను నిర్వహిస్తామని, 21వ తేదీన 16 మంది సంగీత కళాకారులను సత్కరిస్తామని తెలిపారు. సంగీత దినోత్సవ వేడుకలను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో టీవీవి ప్రసాద్, గంటా సుందర్ కుమార్, పుప్పాల శేషు, అడప బాబ్జీ, ఎస్ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. అటువంటి భీమవరంలో 3 రోజులు ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవడం నిజంగా అభినందనీయం. సంగీత ప్రియులందరూ కూడా ఈ 3 రోజుల కార్యక్రమానికి ఇచ్చేసి ఈ సంగీత దినోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా. ప్రపంచ సంగీత దినోత్సవం సందర్భంగా 19వ తారీఖు, 20వ తారీఖు, 21వ తారీఖు జరిగే సంగీత మహాసభలకి మన భీమవరం వేదికగా జరుపుకోవడం చాలా గర్వకారణంగా భావిస్తున్నాము. ఈ సంగీతానికి ఎంతో మంది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు కానీ, మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు కానీ, మన దేశదాస్ గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఎంతో సేవలు అందించారు. మనం ముఖ్యంగా చూసుకోవాలంటే మన మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు మన సమీప గ్రామమైన విశాఖపట్నం వాసిని వివాహం ఆడి మనకి అత్యంత సంగీతంగా ఉన్నారు. సంగీతం అనేది శారీరక మానసిక వ్యాధులకు ఔషధం లాంటిది. సంగీతం ఒక వరం లాంటిది. సంగీత సాధన కూడా ఒక వరం. ఎందరో మహానుభావులు, త్యాగరాజస్వామి, అన్నమాచార్య, ముత్తుస్వామి అందరూ కూడా సంగీతం కోసం జన్మించిన కారణం జన్ముడు. అటువంటి మహానుభావులు రాసినటువంటి మరి ఎన్నో కీర్తనలు, మరి అన్నమాచార్య 32,000 కీర్తనలు రాశారని చెప్తుంది. మరి త్యాగయ్యది ఎన్నో లెక్కపెట్టిన పరిస్థితి. అటువంటి సంగీతానికి ప్రపంచంలో సంగీత దినోత్సవం పెట్టడానికి కారణం మన భారతదేశంలో గర్వంగా చెప్పుకున్నాం. అటువంటి సంగీత దినోత్సవాన్ని 3 రోజులు 21వ తారీఖుని రేపు 19, 20, 21 తేదీల్లో భీమవరం పట్టణంలో సంగీత కళాకారులతోటి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి బ్రోచర్ కార్యక్రమాలు ఓపెన్ చేశాం. త్యాగరాజ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు శ్రీ గన్నాబతుల శ్రీనివాస్ గారు ఇవాళ ఈ బ్రోచర్ ఓపెన్ చేసి కార్యక్రమాన్ని సాహిత్య సౌరభాలకు నిలయం భారతదేశం. సంగీతం ద్వారా ఆధ్యాత్మిక భావాన్ని ప్రాచుర్యంలో తీసుకొచ్చి ఎంతో మందిలో చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి మన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు, డికే పట్టమ్మ గారు, మన తెలుగు ప్రాంతానికి సంబంధించినటువంటి మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు, ఇలా ఇత్యాదిమైనటువంటి వారందరూ ఒక తరమైతే మన బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, జేసుదాసు, పివి శ్రీరామ్, వీరందరూ కూడా సినీ సంగీత ప్రపంచంలో అల్లాడించినటువంటి వారు. వీరందరినీ ఒకసారి గుర్తు చేసుకోవాలనేటువంటి ఒక ఆలోచనతో ప్రపంచ సంగీత వేడుకల్ని శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మరి ఈ రోజు నుంచి 3 రోజుల పాటు ఈ భీమవరం పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. అంతకంటే ముందు గన్నాబతుల పెద్దదాత గారికి సంబంధించి వారు గతంలో ఎంతో మంది కళాకారుల్ని సన్మానించి వారిని గౌరవించుకునేటువంటి కార్యక్రమం కూడా భీమవరంలో పెద్ద ఎత్తున జరిగేది. దాన్ని గుర్తు చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు సాగించడానికి రంగసాయి గారి సంకల్పం చాలా. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం చుట్టూ మాడవీధుల విస్తీర్ణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం దాతలు విరాళాలు అందించడం అభినందనీయమని ఆలయ చైర్మన్ అడ్డాల శివరామరాజు అన్నారు. స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం హుండీ లెక్కింపు ప్రారంభించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో 60 రోజులకు గాను 21,25,181 రూపాయలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు.
60 రోజులు అయిందండి. 60 రోజుల నుంచి మన డిబ్బీ లెక్కలు అనేది ఈ రోజున లెక్క పెట్టడం జరుగుతున్నది. తాళపూరు స్వయంభూ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం దగ్గర మనం అన్న సమారాధన బిల్డింగ్ కూడా కట్టుకోవడం జరిగిందండి. తొందరలో పూర్తవుతుంది, 2 మాసాల్లో. అది కూడా శనివారం అన్న సమారాధన కూడా స్టార్ట్ చేస్తాం. మనకి దాతల సహకారంతో ఏర్పాటు వాస్తవ్యులు దాట్ల శ్రీనివాసరాజు గారి సహకారంతో మనం కేసు కండించాలు కట్టుకుంటున్నామండి. 12 బాత్రూములు కూడా కడుతున్నామండి. ఈ మండపం కూడా యు ఆకారంలో చుట్టూ కూడా మండపం కూడా తయారు చేయడానికి మన గుడిని దేవుడి దీవెలతో చేయటానికి భక్తుల సహకారంతో దాతల సహకారంతో చేయటానికి ఎదురుకొచ్చి చేస్తున్నారండి. గుడి గుమ్మాలు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఆ గుమ్మాలు పెంచి టేకు తలుపులు పెట్టుకుంటూ గుళ్ళు కూడా రంగులు కూడా వేయించి అన్ని కూడా జనవరి నాటికి ప్రిపేర్ చేస్తాం. అలాగే మాడవీధులు కూడా మన ఇందులో భాగంగానే గుడి అభివృద్ధి పనుల్లో భాగంగా మాడవీధులు కూడా చేస్తున్నామండి. ఆ మాడవీధుల్లో మా పక్కనున్న మేడని అడ్డుగా ఉంటే ఆ మేడని సుమారుగా 73 లక్షలతో మనం వెంకటేశ్వర స్వామి వారు కొనుక్కోవడం జరిగింది దాతల సహకారంతో. ఇప్పుడు దాతలు సుమారుగా ఒక 22 లక్షల రూపాయల దాకా దాతల నుంచి రావటం కూడా డబ్బులు జరిగినాయండి. ఇంకా 51 లక్షల రూపాయల దాకా దాతల సహకారంతో 51 లక్ష దాతల దగ్గర తీసుకుని వాళ్ళకి సరిపెట్టి తొందరలో అది సరిపెట్టిన వెంటనే మాడవీధులు కూడా చేయటం జరుగుతుందండి. ఇదంతా కూడా రఘురామకృష్ణరాజు గారి సూచనలతో మేమంతా కూడా గుడి అభివృద్ధి పదంలో చేయించడానికి మాకు అవకాశం ఇచ్చిన వెంకటేశ్వర గారికి కృతజ్ఞతలుగా ఉంటూ దాతగా దానం ఇచ్చిన ప్రతి దాతకి కూడా ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని, వాళ్ళు ఇంకా అభివృద్ధి పదంలో నడవాలని, వాళ్ళ అభివృద్ధికి దేవుడి దీవెనలు ఎల్లప్పుడూ ఉండాలని, దేవుడి వారి కృపా కటాక్షంలో ఉండి వాళ్ళని ఇంకా అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ దాతల సహకారంతో ఇదంతా కూడా పూర్తి చేయడం కూడా జరుగుతానికి మా వంతు కృషి మేము అందరి పక్షంగా చేస్తామండి. దాతలు కూడా విరివిగా ఇచ్చి స్వామివారి కృపా కటాక్షంలో పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. భీమవరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆదాని ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రిటైర్డ్ ఆర్టీసీ డీఎం సత్యనారాయణమూర్తి ప్రారంభించారు. ఈ శిబిరాన్ని మణికాంత్, సత్యబాబు, పెరుమాళ్ల ట్రేడర్స్, పుల్లయ్య సిమెంట్ షాప్ వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పోలీస్ బొమ్మ సెంటర్లోని హోటల్ ఏ స్క్వేర్ అధినేత బొమ్మినేని సురేంద్ర వేదికను అందించి సహకరించారని నిర్వాహకులు తెలిపారు. ఈ శిబిరంలో మొత్తం 27 మంది రక్తదాతలు పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేసి సామాజిక బాధ్యతను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మండవిల్లి నవీన్, గుండు శైలేష్, కంచెల్ల వంశీ, ఆదిత్య కార్మూరి, సంకా సందీప్, పెరుమాళ్ల శ్రీను, జూలూరి రోహిత్, వినయ్, సింహాద్రి, సురేష్, అశోక్ తదితరులు పాల్గొని శిబిరం విజయవంతం కావడానికి సహకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఒక్క రక్తదానం 3 ప్రాణాలను కాపాడుతుందన్నారు. యువత ఇటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజానికి తమ వంతు సహకారం అందించాలని కోరారు. రక్తదాన శిబిరానికి సహకరించిన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఆదాని ఫౌండేషన్, హోటల్ ఏ స్క్వేర్ ఇన్ యజమాన్యానికి, రక్తదాతలకు, స్వచ్ఛంద సేవకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. సిమెంట్ తరఫున, రెడ్ క్రాస్ తరఫున మేము పుల్లయ్య గారి సిమెంట్ కొట్టు, పెరుమాళ ట్రావెల్స్ వారు అదాని సిమెంట్ కి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అని నిర్వహించారు. ఆ నిర్వహించింది పుల్లయ్య గారి సిమెంట్ కొట్టు వారు సౌజన్యంతో మేము చేసి ఒక కార్యక్రమం చేపట్టాము. బ్లడ్ డొనేషన్ అంటే ఒక మళ్ళీ ప్రాణానికి ఒక ఇచ్చేసరికి చాలా శుభదినం. ఎందుకంటే రక్తదానం అనేటువంటిది అత్యంత ప్రాముఖ్యమైనటువంటిది. ఎంతో మందికి గాయాలతో కానీ లేదా రక్తదానం అనేటువంటిది వాళ్ళ యొక్క ప్రాణాపాయ పరిస్థితుల్లో వాళ్ళకి మరొక జీవితం ఇచ్చినట్టు అవుతుంది. ఆ కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ ఆదాని సిమెంట్ తరఫున ఎస్పైర్ హోటల్లో జరుగుతున్న దానికి పెరుమాళ ట్రావెల్స్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. దీనికి కావాల్సిన సరంజామా, దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా పెరుమాళ ట్రేడర్స్ వాళ్ళే చేస్తున్నారు. దీనికి రెడ్ క్రాస్ వారు, పుల్లయ్య గారి సిమెంట్ షాప్, రెడ్ క్రాస్ వారి ఆధ్వర్యంలో ఏది జరుగుతుంది. ఈ బ్లడ్ అంతా కూడా రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో ఉంటుంది. ఇటువంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకి మరింత ఉపయోగపడేటువంటి కార్యక్రమం కేవలం వ్యాపారాలు తప్పదమే కాకుండా ఆదాని సిమెంట్ వారు, పుల్లయ్య గారి సిమెంట్ కొట్టు వారు కూడా ఇద్దరు కూడా ఇంత ఉత్తమమైనటువంటి సేవా కార్యక్రమాన్ని చేపట్టడం కూడా చాలా ముదావహం. భవిష్యత్తులో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని చెప్పేసి దానికి అందరూ తోడ్పడతారని చెప్పేసి 10వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వొకేషనల్ కోర్సులను ఎంచుకుని జీవితంలో త్వరగా స్థిరపడాలని భీమవరం శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజ్ కరెస్పాండెంట్ తెన్నేటి శ్రీనివాస్ అన్నారు. విద్యా విధానంలో 30 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన అధ్యాపకులచే భీమవరం ఓవర్ బ్రిడ్జ్ టౌన్లోని వొకేషనల్ జూనియర్ కళాశాలను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. 10వ తరగతి అర్హతతో విద్యార్థుల కోసం డిమాండ్ ఉన్న కోర్సులను అందిస్తున్నామని ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎంపీహెచ్డబ్ల్యూ, సిఎస్ఈ,
ఫిజియోథెరపీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా ఉన్నత చదువులైన బీఏ, బీకాం, బీఎస్సీలతో పాటు ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సుల్లో కూడా చేరవచ్చునన్నారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అనువుగా కళాశాలలో ఉచిత హాస్టల్ వసతి, ఉచిత బస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం వర్తిస్తుందని శ్రీనివాస్ తెలిపారు. కళాశాల ప్రత్యేకతలను అందిస్తున్న కోర్సుల వివరాలను వెల్లడించారు. శ్రీ గాయత్రి వొకేషనల్ జూనియర్ కాలేజీని ఈ విద్యా సంవత్సరం నుంచి కొత్తగా దీనిలో సాధారణ విద్యార్థులను కూడా అసాధారణమైనటువంటి విద్యార్థులుగా తీర్చిదిద్దాలని సంకల్పంతో మేము ప్రయత్నిస్తున్నాము. మధ్యతరగతి కుటుంబీకులు కూడా దీనిలో చదువుని సాధారణమైన ఫీజులు అందుబాటులో ఉండే విధంగా ఉండేట్టుగా ఈ నర్సింగ్ కోర్సులు, ముఖ్యంగా రాబోయే తరాల్లో నర్సింగ్ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది కాబట్టి దాని మీద దృష్టి పెట్టి మేము ఇక్కడ ఈ వొకేషనల్ జూనియర్ కాలేజీలో నర్సింగ్ కోర్సులు, ఎంఎల్టీ, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులు, కంప్యూటర్ సైన్స్ కోర్సులు మేము ప్రారంభిస్తున్నాము. ఈ అవకాశాన్ని మన భీమవరం పట్టణ ప్రజలు అందరూ ఉపయోగించుకుని మాకు మీ యొక్క చేయూతనిస్తారా ఆశిస్తూ ధన్యవాదాలు. మన పరిశుభ్రత మన ఆరోగ్యమేనని, అపరిశుభ్రతకు చోటిస్తే అనారోగ్య వాతావరణం వస్తుందని కోప కళ్యాణ మండపం అధ్యక్షులు ఎరంశెట్టి హర్నాథ్, టీడీపీ పట్టణ మహిళా అధ్యక్షురాలు అంబళ్ల జోగేశ్వరి అన్నారు. శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురువారం బ్యాంక్ కాలనీలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా వీధులను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఒకరి చెబితే చేసేది కాదు శుభ్రత అని, మనందరి పరిశుభ్రతతోనే మన ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుందని అన్నారు. నిర్వాహకులు చెరుకోడ రంగసాయి మాట్లాడుతూ నెల రోజులుగా అన్ని వార్డులను, వీధుల్లోనూ, దేవాలయాల చుట్టుపక్కల ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలందరూ భాగస్వాములు కావడం హర్షించదగ్గ విషయమన్నారు. కార్యక్రమంలో వాకర్స్ అసోసియేషన్ డిస్టిక్ గవర్నర్ వడుపు గోపి, కర్రీ సోమేశ్వరరావు, వలవల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. గత 25 రోజుల నుంచి ఈ కార్యక్రమం క్లీన్ భీమవరం, గ్రీన్ భీమవరం అనే కార్యక్రమం తోటి మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది. వాక్ అసోసియేషన్ తరఫున మా 40 సంవత్సరాల కార్యక్రమం భాగంగా, అంటే వాక్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ వాక్ అసోసియేషన్ స్టార్ట్ చేయ 40 సంవత్సరాలు భాగంగా ఈ కార్యక్రమం మేము గత 25 రోజుల నుంచి చేస్తున్నాం. ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి మున్సిపాలిటీ వారు, శ్రీ విజ్ఞాన వేదిక రంగసాయి గారు ఈ కార్యక్రమానికి నాంది పలికి ఈ దిగ్విజయంగా పూర్తి చేసినందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మన కమిషనర్ గారు, మన అసిస్టెంట్ కమిషనర్ రాంబాబు గారు, తర్వాత వీరందరూ కూడా, వీరు సిబ్బంది అంతా కూడా చైతన్యవంతులై చక్కగా ఈ కార్యక్రమం చేశారు. వారందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆఖరి రోజు అనగా శనివారం మనం పొద్దున్న 7 గంటలకల్లా మనం కనుక వచ్చినట్లయితే వాకర్స్ అందరూ కూడా, మొత్తం ఆల్ వాకర్స్, భీమవరంలో ఉన్నటువంటి ఆల్ వాకర్స్ కానీ, పట్టణ ప్రజలు కానీ, మిగతా అన్ని అసోసియేషన్ ప్రజలు కూడా వచ్చినట్లయితే ఈ కార్యక్రమం పెద్ద దిగ్విజయంగా భారీ ఎత్తున చేయాలనే కార్యక్రమంతో మన పొట్టి శ్రీరాములు, ఆదివారం బజార్లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి తర్వాత వీరమ్మ పార్క్ దగ్గర పెద్ద భారీగా మీటింగ్ చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పనిసరిగా రావాలి. ఈ కార్యక్రమం ఇదే పిలుపుగా భావించి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా సక్సెస్ చేసినట్లయితే మన అనుకున్న ఇది మాత్రం పూర్తవుతుందనే నా ఉద్దేశంతో నేను చెప్తున్నాను. మీరందరూ తల్లి రండి, ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయండి. భీమవరం చీఫ్ భీమవరంలో భాగంగా అవేర్నెస్ కార్యక్రమం తెలపడం జరిగింది. ఇది జనాలందరికీ కూడా చైతన్యవంతం చేసి వారిలో మార్పు తీసుకొచ్చి పారిశుద్ధ్య విషయంలో కానీ, లేకపోతే డ్రైనేజీ విషయంలో కానీ మన అందరం కూడా చిత్తశుద్ధితో పనిచేసి మన ఇంటి పరిసరాలను మనం కాపాడుకోవడం కాకుండా మన పరిసరాలను కూడా అందరూ కూడా బాగు చేసుకుని డ్రైనేజీ వ్యవస్థని, ఈ చెత్త వగైరా అన్ని కూడా ఎవరికారు శుభ్రపరచుకోవాలి. నడిపించండి అనే సూక్తితో మన వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీ వడుపు గోపి గారి ఆధ్వర్యంలో, విజ్ఞాన వేదిక కన్వీనర్ శ్రీ రంగసాయి గారి ఆధ్వర్యంలో, మున్సిపాలిటీ కమిషనర్ గారు, అసిస్టెంట్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మన యొక్క పరిశుభ్రాలు, వాతావరణ కాలుష్యం, ప్లాస్టిక్ సంచుల నిషేధం గురించి అవేర్నెస్ తీసుకొస్తాకి గత 25 రోజుల నుంచి చాలా ముమ్మరమైన కార్యక్రమం చేస్తూ చాలా ప్రజల్లో చాలా చైతన్యం తీసుకొచ్చారు. వారందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ పరిశుభ్రాలని పరిశుభ్రంగా ఉంచుకుంటాకి అందరూ కృషి చేయాలని, మన ఆంధ్రప్రదేశ్, మన ఇండియా అందరూ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం సుభిక్షంగా ఉంటుందని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. భీమవరం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లుగా భీమవరం టీడీపీ నుండి ఎంపికైన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎద్దు యేసుపాదం, పరమట్ల శ్యామ్ సతీమణి దోర్కారాణిను టీడీపీ రాష్ట్ర మాజీ కార్యదర్శి వెండ్ర శ్రీనివాస్ నివాసంలో సాల్వా పుష్పగుచ్చాలతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. అనంతరం భీమవరంలోని టీడీపీ నాయకులు ఇరువురికి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీమవరం టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి చెల్లబోయిన గోవింద్, మైలాబత్తుల ఐజాక్ బాబు, పడమట సోమేశ్వరరావు, మల్లువలసరాము, నీలాతి రమేష్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.
సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీకి. పెద్ద యేసుపాదం గారు తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేసిన వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఆయన ఎల్లప్పుడూ కూడా నిరంతరము ఆయన మనసు కూడా సేవ వైపే మళ్లించబడుతుంది. ఆ రోజుల్లో కరోనా టైంలో కూడా కరోనాకి భయపడకుండా కూడా ఆసుపత్రికి అనేక మందికి సేవ చేశారు. ఇప్పుడు కూడా ఎవరన్నా ఫోన్ చేస్తే క్షణాల్లో నేనున్నానని హాస్పిటల్ కాడికి వచ్చి వాళ్ళకి ఏం కావాలని చూసుకునే వ్యక్తి ఆయన యశ్వాదం గారు. ఆయనకి ఈ యొక్క గవర్నమెంట్ ఆసుపత్రిలో డైరెక్ట్ గా రావటం మా అందరికీ కూడా సంతోషం. పరపట్ల శ్యామబాబు ఆయన కూడా పార్టీకి ఎంతో సేవలు అందించారు. ఆయనకి సేవలకు గుర్తింపుగా కూడా వాళ్ళ సతీమణి ద్వారకారాణి గారికి కూడా ఆ యొక్క ఆసుపత్రిలో ఈ యొక్క డైరెక్టర్ పదవి అవడం కూడా సంతోషం. ఈ యొక్క పదవులు మన తోట సీతారామకృష్ణ గారు, ఎమ్మెల్యే అంజిబాబు గారి ద్వారా వీళ్ళకి లభించడం చాలా సంతోషం. సన్మాన కార్యక్రమం పార్టీ సీనియర్ నాయకులు మాజీ కార్యదర్శి వేండ్ర శ్రీని గారి ఆధ్వర్యంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీ బృందంతో జరుపుకోవటం చాలా సంతోషమని ఈ శుభ సందర్భంగా రామాంజనేయులు గారు, అదేవిధంగా మరి సీతారామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ పెద్దలందరూ కూడా మరి ఆస్వాదించి ఈ సేవను గుర్తించి ఇవ్వటం చాలా అభినందనీయం. మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎప్పుడు కూడా పార్టీకి అంకిత భావంతో పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తప్ప ఎటు వైపు చూడని వ్యక్తి, కమిట్మెంట్. గతంలో కౌన్సిలర్ గా 2 సార్లు చేశారు. అదేవిధంగా ఆసుపత్రి కమిటీలో కూడా గతంలో చేశారు. హాస్పిటల్ దగ్గర ఉండే ఎవరన్నా పేషెంట్ ఆయన అనుకున్నారు. ఇప్పుడు కూడా అక్కడ హాస్పిటల్లో ఉండే అందరికి ఎవరు ఫోన్ చేసినా, చిన్న కార్యకర్త, తెలుగుదేశం పార్టీ కార్యకర్త చిన్న ఫోన్ చేసినా సరే అక్కడ ఉండి సేవలు అందించే వ్యక్తి మన యశ్వాదం గారు. ఎప్పుడు కూడా అందరూ కూడా చెప్తూ ఉంటారు, యశ్వాదం గారి దగ్గరికి వెళ్ళారు, వెంటనే డాక్టర్ గారితో మాట్లాడుకుంటున్నారు. మరి అటువంటి యశ్వాదం గారికి నిజంగా ఈ పదవి అతుక్కుపోతే యశ్వాదం గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆయన హాస్పిటల్కి పేరు తీసుకురావాలని ఇద్దరికి ఏదైతే ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో డైరెక్టర్ గా నియమించినందుకు గాను చిరు సత్కారం ఆయన మధ్య ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా తెలుగుదేశం పార్టీ మిత్ర బృందాలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తోట సీతారామకృష్ణ గారు, భీమవరం నియోజకవర్గ ఇన్ఛార్జి మేడం గారు అయినటువంటి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారు మా యొక్క సేవలను గుర్తించి పార్టీ తరఫున గవర్నమెంట్ హాస్పిటల్ డైరెక్టర్ గా నియమించడం జరిగింది. గౌరవ భీమవరం నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారు మరి వారి యొక్క సలహాల మేరకు, సూచనల మేరకు మేము ప్రభుత్వ హాస్పిటల్కి సేవలు చేయడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు కూడా వారికి కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి గతంలో నేను చేసినటువంటి సేవల్ని నా భార్య గతంలో మరి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కి డైరెక్ట్ గా తెలుగుదేశం ప్రభుత్వంలోనే మరి నియమించడం జరిగింది. ఆవిడ తరఫున నేను కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసి ప్రజలకి, పేద ప్రజలకి అందరికి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు హాస్పిటల్లో పేద రోగులకి నేను సహాయ సహకారం చేయడం కూడా జరిగింది. ఈవేళ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి సేవా కార్యక్రమాలు ఇంకా అనేక చేస్తానని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా గుర్తించి ఈ పదవికి నామినేట్ చేసినటువంటి శ్రీమతి తోట సీతారామకృష్ణ గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన భీమవరం శాసనసభ్యులు శ్రీ పులపతి రామాంజనేయులు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పెంపొందించేందుకు భీమవరంలోని భారతీయ విద్యా భవన్స్ పాఠశాలలో బుధవారం యోగా కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని వివిధ యోగాసనాలు, ప్రాణాయామం, ధ్యాన సాధన చేశారు. యోగా కోచ్ గీతాంజలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో విద్యార్థులకు యోగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు వివరించారు. యోగా ద్వారా శారీరక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు మానసిక ఒత్తిడి తగ్గి ఏకాగ్రత పెరుగుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతీయ విద్యా భవన్స్ చైర్మన్ యుకే విశ్వనాథరాజు, సెక్రటరీ సామంతపూడి శ్రీరామరాజు, ప్రిన్సిపాల్ గౌరవ్ శర్మ, వైస్ ప్రిన్సిపాల్ దేవి పద్మ, అకాడమిక్ డైరెక్టర్ రఘుపతిరాజు హాజరై విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు ప్రతిరోజు యోగాను తమ దినచర్యలో భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని యోగాసనాలు ప్రదర్శించారు. ఇటువంటి ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని పాఠశాల యాజమాన్యం తెలియజేశారు. స్కూల్లో యోగా టీచర్ గా వర్క్ చేస్తున్నాను. మా స్కూల్లో అన్ని యాక్టివిటీస్ తో పాటు యోగా కూడా
ప్రత్యేకంగా నేర్పడం జరుగుతుంది. మా బాడీని మైండ్ ని ఏకం చేసి ఏకైక సాధనం యోగా. ఈ యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రోటోకాల్ ని ప్రతి ఒక్కరూ చేయాలనే ఉద్దేశంతో రోజు యోగా నేర్పడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు కూడా ప్రెజెంటేషన్ జరుగుతుంది. దిస్ ఇయర్ వచ్చి థీమ్ యోగా ఫర్ హెల్తీ ఏజింగ్, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం రావాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం ఈ థీమ్ పెట్టడం జరిగింది. వృద్ధాప్యంలో కూడా ఆరోగ్యంగా ఎలా ఉండాలనే దాని గురించి చెప్పడం జరుగుతుంది. యోగా చేయడం వల్ల మెంటల్ గా ఫిజికల్ గా బాడీ స్ట్రాంగ్ గా ఉంటుంది. మనందరం యోగా చేయడం వల్ల ఆ ఫ్యూచర్ లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. రోజు చేయడం వల్ల ఆ యోగా అందరికీ మెంటల్ ఫిట్నెస్, ఫిజికల్ యాక్టివ్నెస్ పెరుగుతుంది. మా స్కూల్లో అందరికీ చెప్పేది ఏంటంటే ప్రతిరోజు యోగా చేయమని. కంపల్సరీ ఒక 15 మినిట్స్ అయినా యోగా చేయడం వల్ల మన ఫ్యూచర్ లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయని చెప్పి డైలీ చెప్పడం జరుగుతుంది. మన ఇండియా మనకి ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ యోగా. దీన్ని యూజ్ చేసుకుంటే మనం చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి, ఆరోగ్యంగా ఉండడానికి కూడా జరుగుతుంది. నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ యోగా కార్యక్రమంలో భాగంగా మనందరం యోధులుగా ఉండి ప్రతి ఒక్కరూ యోగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. నేను భారతీయ విద్యా భవన్స్ అనే స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో రోజు యోగా జరుగుతుంది. యోగా వల్ల మనకి ఫిజికల్లీ, మెంటలీ చాలా మంచి ప్రాఫిట్స్ వస్తాయి. మనం రోజు యోగా చేయాలని కోరుకుంటున్నాను. నేను భారతీయ విద్యా భవన్ స్కూల్లో చదువుతున్నాను. మా స్కూల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. యోగాని చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. యోగా అందరూ ఇంట్రెస్ట్ తో చేస్తారు. యోగా చేస్తాం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ పోతాయి, ఎనర్జీగా ఉంటాము. మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేస్తే చాలా ఫెసిలిటీస్ మనకి వస్తాయి. పేరు లక్షిత. నేను భారతీయ విద్యాభవన్ స్కూల్లో చదువుకుంటున్నాను. అన్ని యాక్టివిటీస్తో పాటు యోగా కూడా సపరేట్గా నేర్పిస్తున్నారు. యోగాంత కార్యక్రమంలో మేము ప్రోటోకాల్ అనేది నేర్చుకుంటున్నాము. దానివల్ల కాన్సన్ట్రేషన్ ఇంకా చదువు మీద ధ్యాస ఎక్కువ పెరుగుతుంది. కేతనశ్రీ. నేను భారతీయ విద్యా భవన్స్లో చదువుకుంటున్నాను. మా స్కూల్లో అన్ని రకాల యాక్టివిటీస్ ఉంటాయి, దాంతో పాటు యోగా కూడా ఉంటుంది. యోగా నేర్చుకోవడం వల్ల స్ట్రాంగ్ అవుతాము, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. మార్నింగ్ లేచిన వెంటనే యోగా చేయాలి, దానివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లాస్టిత. నేను భారతీయ విద్యా భవన్స్ లో చదువుకుంటున్నాను. ఇక్కడ రోజు యోగా చేపిస్తారు. మార్నింగ్ యోగా చేస్తే మన బాడీ ఫ్లెక్సిబిలిటీగా ఇంకా మనం హెల్తీగా ఉంటాము. ఇక్కడ యోగాతో పాటు ఇంకా ఫెసిలిటీస్ ఉంటాయి, స్పోర్ట్స్ లాంటివి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తోంది. భీమవరంలో జరిగిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం సభలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే అంజిబాబు. ఉండి ఆర్ఓబీ పనులను వచ్చే అక్టోబర్కు పూర్తి చేసి దసరాకు రాకపోకలు సాగేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. భీమవరం బ్యాంక్ కాలనీలోని శ్రీ కృష్ణదేవరాయ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగాంధ్ర 2026 పక్షోత్సవాల సందర్భంగా ప్రోటోకాల్ యోగాసన కార్యక్రమం. ఉండి పోలీస్ స్టేషన్లో హిజ్రాలకు ఆకువీడి సీఐ కాళీచరణ్ కౌన్సిలింగ్. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.